ఉచిత ఇసుక ముసుగులో కూటమి పెద్దల దోపిడీ పరాకాష్ఠకు చేరింది. రాష్ట్రంలో 3 జేసీబీలు 30 టిప్పర్లతో కలకలలాడుతోంది. ప్రభుత్వానికి దమ్మిడి రాకపోయినా కూటమి పెద్దల జేబుల్లోకి మాత్రం కోట్లు వెళ్తున్నాయి. ధనార్జనకు పాల్పడుతూ ఇసుక నిల్వలను ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నారు. ఉచితం ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి దిగింది. వేల కోట్ల రూపాయల విలువైన ఇసుకను ఎక్కడికక్కడా దోచేస్తూ 3 జేసీబీలు 30 టిప్పర్లుగా దందాను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఉచితంగా ఇసుక లభించకపోయినా, ప్రభుత్వానికి ఏమాత్రం ఆదాయం రాకపోయినా తన దందాను సమర్థించుకుంటోంది. పైగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జేపీ వెంచర్స్ తమ వద్ద 18 కోట్ల రూపాయలు ఉంచాలని చెప్పిన విషయాన్ని చిలువలు పలువులుగా వక్రీకరించి జనాన్ని మాయ చేసే ప్రయత్నం చేస్తోంది. 2014-19 మధ్య బాబు హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయని, వాటిని వెంటనే నివారించాలని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన ప్రముఖ పర్యావరణవేత్త రాజేందర్ సింగ్ ఎన్జీటీలో పిటిషన్ వేశారంటే ఇసుక అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో స్పష్టమవుతోంది. సీఎం చంద్రబాబు నివాసం వెనుక వెంకటపాలెం సమీపంలో కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల కృష్ణానది ప్రమాదకరంగా మారిందని ఆనాడు పలువురు ప్రముఖులు సైతం పిటిషన్లు వేశారు. కృష్ణానదిలో అక్రమ తవ్వకాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ఎన్జీటీ ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఉండవెల్లి కరకట్టతో పాటు పలు ప్రాంతాలను పరిశీలించి ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని నిర్ధారిస్తూ నివేదికనిచ్చింది. చంద్రబాబు నివాసం పక్కనే కృష్ణానది కరకట్టపై నుంచి నదిలోకి వెళ్లి నదీ గర్భంలో 25 మీటర్ల లోతుకు భారీ యంత్రాలతో తవ్వి ఇసుకను తీస్తున్నారని స్పష్టం చేసింది. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట పడాలంటే చంద్రబాబు ప్రభుత్వానికి భారీ జరిమానా వేయాలని కమిటీ సూచించడంతో ఎన్జీటీ న్యాయమూర్తి 100 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. ఎన్జీటీ జరిమానా వేసిన కొద్ది రోజులు తవ్వకాలు ఆగినా మళ్లీ యథావిధిగా ఇసుక తవ్వకాలు సాగించి దందా కొనసాగించారు. ప్రస్తుతం ఉచితం మాటునే ఇసుక అమ్మకాలు జరుగుతుండగా టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఇసుక దోపిడీ అడ్డు అదుపు లేకుండా సాగిపోతోంది. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఉచిత ఇసుక విధానం. డబ్బు కడితేనే ఉచిత ఇసుక ఇస్తామని చెబుతున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో ఇసుకను స్థానికులు ఉచితంగా తీసుకువెళ్లవచ్చునని చెప్పినా టీడీపీ నేతలు అసలు ఎవరిని రీచ్ దగ్గరకే రానివ్వడం లేదు. ఇప్పుడు ఉచిత ఇసుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ధరల కంటే కూడా అధిక ధరకు అమ్ముతూ ఉండడం కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.